హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు నేను పెసరపప్పు చేస్తున్నానండి. దానికి ఫస్ట్గా ఏంటంటే ప్యాన్ పట్టి కాస్త మనం ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాస్త ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే నేను టిఫిన్లో పెసరట్టు చేస్తున్నాను. దాని కొలతలు ఏంటనేది నేను నైట్ ఇలా నానబెట్టి చూపిస్తున్నాను. 2 కప్పులు వేసుకుంటున్నాను అనమాట. పెసలు చక్కగా మనం చూసుకోవాలి, దాంట్లో రాయిలు ఏమైనా ఉన్నాయా లేదనేది. తర్వాత కొద్దిగా రైస్ పడుతుంది, ఎక్కువగా రైస్ పట్టదండి. ఇది వాటర్ వేసి మనం వాష్ చేసుకొని తర్వాత ఏంటంటే మళ్ళీ వాటర్ వేసి దాన్ని నైట్ అంతా మనం నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే మార్నింగ్కి ఇది రెడీ అవుతుంది అనమాట. అది ఎలా అనేది నేను మీకు మార్నింగ్ మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఇలా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. అది పప్పు మనం లైట్గా ఫ్రై చేస్తున్నాం కదా, అది కొద్ది కలర్ చేంజ్ అయిందనుకోండి మనం కట్టేయాలన్నమాట. ఇది చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు పెసరట్టు వేస్తున్నాం కదా, మిక్సీ పట్టుకుంటున్నాం. దీంట్లో మనం ఏంటంటే అల్లం, పచ్చిమిర్చి 4, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. అదే ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు పప్పు కూడా రెడీ అయిపోయింది కదా, దీన్ని కుక్కర్లోకి వేసుకొని కాస్త వాటర్ వేసుకొని దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఆయిలు, ఇంకా పసుపు, కొద్దిగా కారం వేసుకొని మనం ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ని దాటివైపు షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు క్యాబేజీ ఫ్రై కోసం రెడీ అవుతున్నానండి. ఇప్పుడు ఏంటి కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాయి అనుకోండి, అప్పుడేమో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసేసి చక్కగా కలుపు. ఇప్పుడు క్యాబేజీ కర్రీ మూత పెట్టి ఉంచుతాం కదండి, అది చాలాసేపు కుక్ అవుతుంది. ఈలోగా నేనంటే పెసరట్లోకి నేనేమో చట్నీ చేసుకుంటున్నాను, కొత్తిమీర పచ్చడి. అది ఇప్పుడు ఏంటంటే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అదేంటనేది చూడండి. ఇలా ఇక్కడ కిచెన్లోకి మార్నింగ్ డైరెక్ట్గా సన్లైట్ వస్తుందండి, అందుకే సరిగ్గా కనిపించట్లేదు, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి వేడయ్యేలోగా కొత్తిమీరను కూడా, ఇది కొత్తిమీర పచ్చడి కదండి, కొత్తిమీర కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది మిర్చి కూడా వేసుకుంటున్నాను. దీంట్లో నేను పొడి కారం వేయట్లేదు, ఇప్పుడు ఈ కారమే దీంట్లోకి సరిపోతుంది అనమాట. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ దీంట్లో యాడ్ చేస్తున్నాను. అవి తుల్లుతాయి కదా, అందుకోసమే నేను ఇలా అడ్డు పెడుతున్నాను. నాకు ఒకసారి తగిలింది కదా, అందుకే ఎప్పుడు నేను తాలింపు పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉంటాను.
ఇప్పుడు కొత్తిమీర పచ్చడి కూడా రెడీ అయినట్లుంది. ఇదిగోండి ఇలా కలుపుకొని కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను చక్కగా కలుపుకొని ఇప్పుడు గ్యాస్ కట్టేస్తున్నాను. ఇప్పుడు కాస్త ఇది చల్లబడేంత వరకు వెయిట్ చేసి తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడేమో క్యాబేజీ కర్రీ అది అంటే లాస్ట్ వరకు అవుతుంది నా కుకింగ్ అయ్యేంత వరకు. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ ఇంత బిజీగా ఉంటుందండి. నాకు తెలిసి అందరి ఇంట్లోనే ఇదే ప్రొసీజర్ అయి ఉంటుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలున్నా, ఆఫీస్కి వెళ్ళే ఇలా లంచ్ బాక్స్ కట్టాలంటే ఇదే బిజీ అందరికీ నడుస్తుంది అనుకుంటున్నా. ఇంకేంటంటే ఇప్పుడు నేను పప్పు కూడా 2 విజిల్స్ వచ్చాయి కదా, దాన్ని మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసి కుక్ చేసుకుంటున్నాను. దానికి నేను ఇప్పుడు పోపు పెడతాను. దాంట్లో నేను టమాటా వేయలేదు కదా, దాన్ని తాలింపులు పెట్టాలి. ఇప్పుడు పప్పుని ఇటువైపు షిఫ్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది పోపు పెట్టాలి కదా, అందుకోసమే. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి నేను పోపు పెడుతున్నాను కదా, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను నేను, ఆనియన్స్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు నేను కరివేపాకు వేస్తాను. కరివేపాకు కూడా వేసాం కదండి. ఇప్పుడు ఏంటంటే స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కారం వేయకూడదు, ఎందుకంటే కాసేపు కుక్ అవ్వాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఏంటంటే మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. దీంట్లోకి టమాటా కూడా పడుతుంది కదా, నేను 2 పెద్ద సైజు టమాటా తీసుకున్నానండి. ఇవి దేశీ టమాటాలు, కొద్దిగా పులుపు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నేను ఎక్కువగా పులుపు తింటాను. మా ఇంట్లో మా హస్బెండ్ అసలు చాలా తక్కువగా తింటారు అనమాట. ఇప్పుడు టమాటాలు కూడా కుక్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం పప్పులోకి సిప్ చేసుకొని కాసేపు మనం కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మనకి సరిపోతుందండి. ఏంటంటే పెసరపప్పు మనకి చల్లబడిన తర్వాత చిక్కబడిపోతుంది. అందుకే ఫస్టే మనం కొద్దిగా పల్చగా, అంటే కొద్దిగా మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇది చల్లబడితే చిక్కబడిపోతుంది. అందుకోసమే ఇదిగోండి కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది వేసి నేను మళ్ళీ దీన్ని కాసేపు కుక్ చేసుకుంటాను. ఓ 3 విజిల్స్ వచ్చేంత వరకు. 3 విజిల్స్ వస్తే పప్పు రెడీ అయిపోయినట్లే.
ఇప్పుడు క్యాబేజీలోకి కొత్తిమీర కట్ చేసి నేను పెట్టుకున్నాను కదా, అది కూడా వేసుకోవాలి. అది వేసి కాస్త కలిపి తర్వాత దీన్ని మళ్ళీ కాసేపు మూత పెట్టి మళ్ళీ కాసేపు కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే అది పచ్చిలా ఉంటుంది కదా, నాకెందుకో ఫ్రై అయ్యేంత వరకు దాన్ని కుక్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు క్యాబేజీలోకి ఏంటంటే కస్తూరి మేతిని వేసుకోవాలి. అంటే దింపే ఒక 5 మినిట్స్ ముందనమాట వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, కర్రీ కూడా బాగా వస్తుందండి. ఇప్పుడు దాన్ని కలిపి కాసేపు మూత పెట్టి మళ్ళీ దాన్ని మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఈలోగా పప్పు కూడా అయిపోయింది. పప్పుని ఇప్పుడు వేరే బౌల్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని వాటర్లో ఒకసారి తీసి మళ్ళీ దాంట్లో రైస్ ఎక్కిస్తే నా లంచ్ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్లే. 3 విజిల్స్ వస్తే రైస్ అయిపోతుందండి. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. నేను ఇప్పుడు గ్యాస్ కట్టేస్తున్నాను. లంచ్ ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నారు, అందుకే టిఫిన్ చేస్తున్నాను. ఇదిగో బ్యాటర్ ఇలా వస్తుంది కదా, నేను సగం తీసి సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు సగం నేను ఇప్పుడు ఏంటంటే పెసరట్లు వేసుకుంటాను. ఇది కొద్దిగా పలుచగా ఉండాలి, అందుకే దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే అప్పుడు పెసరట్లు బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా, ప్యాన్ పెట్టుకొని అది ఎప్పుడైనా దోశ వేసేటప్పుడు ఏంటంటే ప్యాన్ బాగా వేడి ఉండాలి. ఇలా వాటర్ వేసుకున్నాం అనుకోండి, మనకు అట్లు బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు చక్కగా వేడైంది కదా, ఇలా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటే చక్కగా వస్తాయి.
ఇప్పుడు కుకింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను బట్టలు వాష్ చేస్తున్నాను. ఎందుకంటే వినాయక చవితి వస్తుంది కదా, క్లీనింగు ఇలా వాషింగు చాలా బిజీగా ఉందన్నమాట. బయట వర్షం కూడా పడుతుంది. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళాలి, కానీ వర్షం పడుతుంది. ఆలోచిస్తున్నాను వెళ్ళాలా లేదా అని. నా రొటీన్ ఇలా ఉంటుందండి. హాయ్, హలో. ఈరోజు మార్నింగు ఏం చేశాను అన్నది మీరు వీడియోలో చూడొచ్చండి. ఈరోజు చాలా బిజీ అండి. గణేష్ చతుర్థి వస్తుంది కదా, సెప్టెంబర్ 2న అని బట్టలని వాష్ చేయడం, కిచెన్ క్లీనింగు, బయట వర్షం కూడా పడుతుందండి. మీకు నేను వీడియో లాస్ట్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే బట్టలు ఉతికేసాను కదా, అవి ఏంటంటే బయట ఆరబెట్టాను. నెక్స్ట్ ఏంటంటే లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. మా అబ్బాయికి స్కూల్లో సైన్స్ ప్రాజెక్ట్ ఉందటండి. దానికోసం సామాన్లు కొనడానికి బయటికి వెళ్ళాలి, కానీ బయట వర్షం పడుతుంది. ఈ వీడియో మీరు చూసి రండి. మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకోండి నా వీడియోని మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకంటే చేసుకోకపోయిన వాళ్ళే ఎక్కువగా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని మీరు చూడండి. ఇప్పుడు ఈ వర్షం చూద్దాం పదండి. నేను మీకు వర్షం చూపిస్తాను బయట ఎలా పడుతుంది అనేది. చూడండి, వర్షం పడితే ఇలా తాడు కట్టి బాల్కనీలో ఆరవేసుకోవాలన్నమాట. బట్టలు అస్సలు ఆరో. ఇదిగో మా ఇంటి బయట ఇలా ఉంటుంది. వర్షం పడితే మాత్రం ఇక్కడ వ్యూ చాలా బాగుంటుందండి. ఎందుకంటే అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, కేరళలో ఇదే ఫేమస్ కదా. ఇది మా బ్యాక్ సైడ్ అన్నమాట. ఇది నా ఫేవరెట్ ప్లేస్. వర్షం పడితే ఇక్కడ వచ్చి నిల్చొని ఇదంతా చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కదా, అప్పటి వరకు బాయ్.